ఈరోజు మా ఇంట్లో స్పెషల్ లంచ్ చూసేద్దామా. ఇదేంటంటే అలసంద వడల పిండి అనమాట. నేనైతే ఇక్కడ పిండి రుబ్బుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక పక్క ఆయిల్ కూడా వేడి చేసుకుంటున్నాను వడలు ఫ్రై చేసుకోవడానికి. దాంట్లోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ అనమాట. ఈ వడల్లో చికెన్ కర్రీ కాంబినేషన్ ఎంతమందికి తెలుసు, ఎంతమంది తిన్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఆయిల్ వేడెక్కిపోయింది. ఇక నేను వడలు వేసేసుకుంటున్నాను. దీంట్లోకి చికెన్ కర్రీ చాలా క్రేజియస్ట్ కాంబినేషన్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకపోతే, టేస్ట్ చేయండి. ఇక్కడ వడలు కూడా రెడీ అయిపోయినాయి. చికెన్ కర్రీ కూడా రెడీగా ఉంది. చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇలాగా తింటూ ఉంటే మనకి ఎప్పుడు బిర్యానీ అలా రైస్ అలా కాకుండా ఇలాగా అప్పుడప్పుడు తింటూ ఉంటే పిల్లలు కూడా ఎంతగా ఇష్టపడుతూ ఉంటారు. చేంజ్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొత్తగా బాగుంటుందన్నమాట. టేస్టీగా వాళ్ళకు రుచి చూపించిన వాళ్ళం అవుతాము. ఇక్కడైతే నేను ప్లేటింగ్ చేసేసుకుంటున్నాను వడలు అండ్ చికెన్ కర్రీ. తింటుంటే చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉంది. తింటుంటే అలాగా తినబుద్ధి అవుతూ ఉంటుంది అనమాట. వడలు అంత టేస్టీగా, చికెన్ కూడా స్పైసీగా అనమాట. కొంచెం స్పైసీగా చేసుకుంటే చికెన్ కర్రీ బాగుంటుంది. ఇక్కడ నేను టేస్ట్ చేయబోతున్నాను అనమాట. అదే నేను ఇక్కడ వీడియోలో చెప్తున్నాను. కొంచెం ఒరిజినల్ వాయిస్ పెట్టేదాన్ని, కానీ ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. సరౌండింగ్స్ డిస్టర్బెన్స్ అంతా వినపడుతున్నాయి. అందుకే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అదే చెప్తున్నా. తినేసి చాలా చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అని నేను ఇక్కడ చెప్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా నేను ఫుడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరేం చేసుకున్నారు లంచ్లోకి లేదా డిన్నర్లోకి? ఏం చేసుకోబోతున్నారు? స్పెషల్ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అన్నది నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చేయండి, కామెంట్ చేసేయండి. అంటిల్ దెన్ బాయ్.